ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అనే ఆశీర్వాదకరమైన మైలురాయిని చేరుకుంది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, దేవుని కృపకు ఒక సాక్ష్యం. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, ప్రభువు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దానిని ప్రకటించువారు గొప్ప సైన్యము. ఈ రోజు మన 1000 మంది కుటుంబం ఆ సైన్యంలో భాగమై ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది, ఇది యెహోవా వల్ల కలిగినది, ఇది మన దృష్టికి ఆశ్చర్యకరమైనది. మనము చేసిన చిన్న ప్రయత్నాలను దేవుడు గొప్ప ఫలితంగా మార్చాడు. మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, నాటువాడు ఏమీ కాదు, నీరు పోయివాడు ఏమీ కాదు, పెంచువాడు దేవుడే. అందుకే ఈ విజయమంతా దేవునికే చెందుతుంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయానికి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చూస్తున్న వీడియోలు, వింటున్న వాక్యాలు మరియు చిత్రాలు ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించబడినవి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, జ్ఞానమును ఇచ్చువాడు యెహోవాయే. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని, టెక్నాలజీని ఉపయోగించి ఆయన వాక్యాన్ని మరింత మందికి చేరవేయడం మన లక్ష్యం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ ఆజ్ఞను మనం కలిసి నెరవేర్చుతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈ పరిచర్య ద్వారా అనేకులు దేవుని వైపు తిరగాలని మన ప్రార్థన. నా వీడియోలను చూస్తూ కామెంట్స్ ద్వారా నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కేవలం సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, మీరు దేవుని రాజ్యంలో నా సహకారులు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం, మీరు చేయు ప్రతి పనిని మనుష్యుల కొరకు కాక ప్రభువు కొరకు చేయునట్లు మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి షేర్, ప్రతి కామెంట్ దేవుని ప్రేమను మరొకరికి చేరవేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది, మంచి చేయుటలో అలసిపోకుడి, మనము అలసిపోకుండా ముందుకు సాగుదాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, వాక్యమును ప్రకటించుము, సమయములోను అసమయములోను సిద్ధముగా ఉండుము. మిత్రులారా, ఈ 1000 మందితో ప్రారంభమైన ప్రయాణం దేవుని కృపతో లక్షలాది మందికి ఆశీర్వాదంగా మారాలని నా ప్రార్థన. బాధలో ఉన్నవారు ఓదార్పు పొందాలని, నిరాశలో ఉన్నవారు ఆశను పొందాలని, ఈ పరిచర్య ద్వారా అనేక జీవితాలు మారాలని కోరుకుంటున్నాను. మీరు ఈ సేవలో భాగమవ్వాలనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనము కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరించుదాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, మీరు తడబడకుండా కాపాడువాడును, తన మహిమయందు ఆనందముతో నిలువబెట్టువాడును ఆయనే. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆయన కృప, సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమెన్.